నమస్తే D24 న్యూస్కు స్వాగతం. ఇసుక ర్యాంపులు ఆపాలని చెప్పేది మీరే, ఇసుక అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వైఫల్యమని నానా హడావిడి చేసేది మీరే. ఈ ద్వంద్వ వైఖరి వీడి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. అమలాపురం కలెక్టరేట్లో ఇసుక ర్యాంపు కార్మికులు లారీ యజమానుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారికి వారి తరపున వినతి పత్రం అందజేసిన చర్య జగ్గిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు, బంట జట్లు, ఇసుక ర్యాంపుల మీద ఆధారపడి ఉన్న లారీలు, ఆ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పొట్టకొట్టాలని చూస్తుంది తెలుగుదేశం నాయకులు అని. ఇసుక ర్యాంపులు నవంబర్ నెల నుండి కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే మీరు కావాలని శ్రమజీవుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక ర్యాంపులు నడుస్తున్న వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలు అంటూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు కానీ ఇంకా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఇసుక రీచ్లను అన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. గడిచేటువంటి 40 సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి 40 సంవత్సరాల నుంచి సుమారు 15-20 వేల మంది ఎవరైతే తెల్లవారులు వేస్తే పట్టుబట్టుకుని మరి ఈ ఇసుక ర్యాంపుల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ, అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ, లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ, లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ, ఇంకా ఉన్నటువంటి సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ శాండ్ రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిబంధనలనే సాగ్గా చూపించి ఈ ర్యాంపులన్నీ క్లోజ్ చేసేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ప్రతిగానే మరి ఇవాళ ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఇంకంతే వర్షం పడితేనే. అలాగని ఏదైతే మరి ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంకం కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు తొక్కమని చెప్పి చెప్పట్లా. ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో కొత్తగా 7 వాటికి పర్మిషన్లు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టుపోసుకునే విధంగా ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక సంఘం అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఇవాళ వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేసుకున్నటువంటి వారు పట్టుకొట్టే కార్యక్రమం చేయకండి. ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన, చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఎప్పుడూ యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగనివ్వమని కోరుతున్నాం. అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా పనిచేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే పనిచేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము ఇంకోసారి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఏదైతే ఎట్లాంటి ఎన్నికల కోడ్ను నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి. మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న అక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు లోబడి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రీచెస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయన్నీ కూడా ఓపెన్ చేసి జిల్లా కలెక్టర్ గారి బాధ్యత తీసుకునే అవసరం అయితే మరి అందరికీ కూడా వారి పని వారికి కల్పించాలని, మళ్ళీ సీజన్ దాటితే వారికి ఎటువంటి సాయం చేయలేం కనుక మరి వారి యొక్క పట్టుకొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి అడుగుతున్నాం. ఇది మొదటి అంశం. అలాగే రెండో అంశం, మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సేవల వల్ల ప్రపంచం అయితే నాకు తెలిసి కొత్తగా 7 పర్మిషన్స్ రావడం జరిగింది అనేటువంటి మాట కలెక్టర్ గారు కూడా చెప్పారు. వచ్చినటువంటి వాటిని కూడా వాటిని చేయనివ్వకుండా మరి ఏదో రకంగా అధికారులు భయభ్రాంతులు చేసి లేదా కొన్ని పిటిషన్స్ పెట్టో వాటిని ఆపాలని చెప్పి 2 రోజుల క్రితమే కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి బండారు సత్యేంద్ర గారు ఇక్కడికి వచ్చి మరి నిబంధనలతో చేయట్లేదు, ముందన్న ఆపేయండి అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు. ఏదైనా నిబంధనలు పాటించడం తప్పు కాదు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్లు
ఎలక్షన్ కమిషన్ వారి యొక్క కోడ్ అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ సామాన్య ప్రజానీకం బతుకుపాడు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ వారు కూడా చెప్పరు. కాబట్టి వారికి ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ పాడవకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి అవసరమైతే ఉన్నటువంటి మనుషుల దగ్గర పనిచేసే విధంగా మరి పని చేయించాలి. కానీ మరి ఏదో ఒక నిబంధనలైనటువంటి సాకు పెట్టి ఇంతమంది సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 15-20 వేల మంది పట్టుకొట్టే కార్యక్రమం తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ కార్యక్రమం తప్పని మేము చెబుతూ ఉన్నాం. అలాగే మాకే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇసుక కొరత ఏర్పడితే మళ్ళీ ఈ యొక్క ర్యాంపులన్నీ మూసేయాలంటే తెలుగుదేశం పార్టీ ఆలోచనని ఫాలో అయితే వీళ్ళు పాడైపోవడమే కాదు, ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే కార్మికులు మళ్ళీ బ్లాక్లో 30,000, 40,000, 50,000 ఈ రకంగా చేసుకునే పరిస్థితి వస్తుంది కనుక ఆ రకమైన పరిస్థితులు రాకుండా వీరు బతికే విధంగా, వీరందరూ బాగుండే విధంగా, వీరు బతికే విధంగా సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురామని మేము ఇవాళ ఎన్నికల కమిషన్ అయి ఉండొచ్చు, లేదా జిల్లా కలెక్టర్ గారు అయి ఉండొచ్చు, వారందరికీ వారి ద్వారానే ప్రతులు ఇచ్చి మరి ధర్నాలు చేసే అవకాశం లేదు కనుక వారికి తెలియజెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ఓకే.